హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఇదైతే థర్స్డే రోజు ఈవినింగ్ వ్లాగ్ అండి. ఈవినింగ్ వ్లాగ్ అంటే ఏమీ లేదు, నేను మా ఎగ్ కీమా కర్రీ చేసి చపాతీ చేస్తున్నాను అనమాట మా హస్బెండ్కి నాకును. ఇక్కడ ఎగ్ కీమా కర్రీలోకి ఆనియన్స్ అవి కట్ చేసి అయితే రెడీగా పెట్టుకున్నాను. 4 ఎగ్స్ బాయిల్ చేసుకొని తురిమేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ జీలకర్ర వేసి జీలకర్ర పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. నేను చపాతీ పిండి ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నానండి. చపాతీ పిండిది ఏముంది అందుకని చెప్పి నేను షూట్ చేయలేదు అనమాట. ఇక్కడ ఆనియన్స్ కొంచెం బాగా వేగిన తర్వాత టమాటో వేసేసి టమాటా కూడా బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గబెట్టుకోవాలన్నమాట. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు పసుపు కూడా వేసేసి ఇంకొంచెం సాఫ్ట్ అవ్వనివ్వాలి. అంటే టమాటా సాఫ్ట్ అయితేనే బాగుంటుంది అన్నమాట. లేకపోతే ముక్కకు ముక్క ఉందనుకో బాగోదు కదా. సో అందుకని చెప్పి టమాటా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మనం మగ్గబెట్టుకోవాలన్నమాట. ఈ ఎగ్ కీమా కర్రీ చాలా బాగుంటుందండి. దీన్ని 2 డిఫరెంట్ టైప్స్లో చేసుకోవచ్చు అన్నమాట. మనం ఎగ్ స్క్రంబల్ చేసి కీమా కర్రీ చేసుకోవచ్చు, బాయిల్ చేసి కూడా బాయిల్ చేసిన ఎగ్స్ ఇలా తురుముకొని కూడా కీమా కర్రీ చేసుకోవచ్చు. ఎగ్ సాఫ్ట్ అయిపోయింది, సారీ టమాటా సాఫ్ట్ అయిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు కారం 1 స్పూను. నేనైతే 1 స్పూనే వేసుకున్నాను. 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసి కొంచెం బాగా స్పైసెస్ అన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుందాం. సారీ, మధ్యలో క్యాప్సికమ్ వేసుకోవచ్చు, బాగుంటుంది. క్యాప్సికమ్ కూడా రా క్యాప్సికమ్ వేసుకున్నాం అంటే క్యాప్సికమ్ మనం సగం కర్రీ అయిన తర్వాత వేసుకోవాలి, ఎందుకంటే క్యాప్సికమ్ ఈజీగా మగ్గిపోతుంది కదా. సో క్యాప్సికమ్ కూడా వేసుకున్న తర్వాత 1/2 గ్లాస్ వాటర్, అంటే చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వేసుకున్నాం. ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్డ్ అయిన ఎగ్సే కదా. సో మనం వాటర్ ఎక్కువ పట్టదన్నమాట. మనం ఇక్కడే ఉప్పు అది కూడా చెక్ చేసుకొని మీకు ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు. ఇక్కడ నేను తురిమి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకొని కొంచెం బాగా కలుపుకుంటున్నాను. అంటే ఎక్కువసేపు కదిలించకండి, పేస్ట్ అయిపోతుంది కదా. ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇందులో మన అడిషనల్ టేస్ట్ కోసం నేనైతే బటర్ క్యూబ్స్ ఉంటాయి కదా, నేను 1 క్యూబ్ వేసుకుంటున్నాను. స్పూన్స్ వైజ్లో అయితే చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. నేను అది అక్కడ క్యూబ్ ఉంటుంది, ఆ క్యూబ్తో 1 క్యూబ్ వేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చపాతీలోకి పుల్కాల్లోకి రైస్లోకి పెద్ద బాగోదు, కానీ చపాతీ పుల్కాల్లోకి అయితే చాలా బాగుంటుంది. నాకైతే కర్రీ అయిపోయిందన్నమాట. నేను కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకుంటున్నాను అనమాట. కర్రీ అయితే ఇక్కడ మరి ఎక్కువ కలిపేసుకుని మరీ దగ్గరికి చేసేటట్టు మాత్రం చేయకూడదు. దీన్ని కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుండగానే చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మరి దగ్గరికి అయిపోయింది అనుకోండి ముద్దపప్పులా ఉంటుంది అనమాట, అంటే పేస్ట్ అయిపోతుంది అనమాట. సో మనం ఆ కన్సిస్టెన్సీలో అయితే చేసుకుంటే సరిపోతుంది అనమాట. నాకు ఇక్కడ కర్రీ అయితే అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకొని చపాతీలు అయితే పాముకుంటున్నాను. చపాతీలు కూడా కాల్చేసుకుంటున్నాను అనమాట. చపాతీ కాల్చి మళ్ళీ ఈవినింగ్ వర్షం పడిందండి. అసలు వర్షం పడకుండా మాత్రం ఉండట్లేదు, అదేంటో అసలు అర్థం కావట్లేదు. నేను ఇక్కడ చపాతీలు చేసుకుంటే అక్కడ మళ్ళీ వర్షం పడుతుందన్నమాట. బాబోయ్ ఏంటి వర్షం అనుకున్నాను, ఎందుకంటే మా హస్బెండ్ వచ్చే టైం అయింది కదా, తడిచిపోతారని భయం అన్నమాట. ఇక్కడైతే చపాతీలు అయితే కాల్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు కనుక నా వ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. మీకు నచ్చితే కనుక నా వ్లాగ్స్ ఖచ్చితంగా ఒక్క లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే వ్లాగ్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుందన్నమాట. ఇక్కడైతే నా చపాతీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా నైట్ డిన్నర్ చేసేసి పడుకుంటామన్నమాట. That's it friends. Thank you so much for watching my videos. Please like, share and subscribe to my channel Happy Family Vlogs with Harsha. Thank you guys. Thank you so much.